ఏ కుక్క అరుస్తలేదని అడుగుతున్నా. మిత్రులారా, ఒకసారి ఆలోచించండి. పేదోడి ఇళ్లను కూలిస్తేనే అభివృద్ధి అవుతుందా? ఆ కూల్చిన ఈ జాగల్ని పెద్దోడి కంటగడితేనే అభివృద్ధి అవుతుందా? గట్లాంటి అభివృద్ధి మనం కోరుకుంటున్నాం. ఒకప్పుడు ఇందిరా ప్రభుత్వం అంటే ఇల్లు కట్టించేది. ఇలా రేవంత్ కాంగ్రెస్ పచ్చ ప్రభుత్వం అంటే ఇళ్లను కూలుస్తుంది, లక్షల కోట్లు దోసుకుంటుంది అనే స్థితికి తీసుకొచ్చింది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం. ఒక్కసారి ఆలోచన చేయండి మిత్రులారా, ఒకసారి ఆలోచన చేయండి. చెప్పాలంటే బాధ అవుతుంది. 16,634 కోట్లతోటి ఆనాడు కేసీఆర్ ఒక్క ఇల్లును కూల్చకుండా ప్రయత్నం చేస్తుంది. ఒక్క ఇల్లును కూడా కూల్చొద్దని ఒకరిద్దరిని కాదు, అంతర్జాతీయ స్థాయిలో ఉన్న అన్ని కంపెనీలను పిలిచి ఇది మోక్షగుండం విశ్వేశ్వరయ్య నిర్మించిన నగరం, ఇది మమతా సమతలకి ఉద్యమాలకు పునాది. ఈ నగరంలో రక్తం బొట్టు కింద పడకుండా, ఒక్క ఇల్లు కూలకుండా మూసీ నదిని సుందరీకరణ చేయాలని చెప్పేసి కేసీఆర్ కష్టపడి ఆలోచిస్తే, ఎవని ఇల్లు కూలితే నాకేంది, నేను గద్దె మీద ఉన్నా రేవంత్ రెడ్డి. ఎవని అన్నదమ్ములు చేస్తే నాకేంది, నా అన్నదమ్ములు 1000 కోట్లు సంపాదించుకుంటారు కదా రేవంత్ రెడ్డి. అక్కడ బాధ అవుతుంది.